హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన టమాటాలను తీసుకోవాలి. నేను కేజీన్నర టమాటాలు తీసుకున్నాను. టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరిన టమాటాలని ముక్కలుగా కోసుకొని ఇలా ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలని పొడుగ్గా కోసుకోవాలి. ఇలా పండిన టమాటాలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా అలా ఉంచాలి. తెల్లారి ఉదయం చూస్తే టమాటాల్లో నుంచి అలా నీళ్లు ఊరి ఉంటాయి. ఇప్పుడు టమాటా ముక్కల్ని బాగా పిండి ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టుకోవాలి. అలా అన్ని ముక్కలు పిండి ఒక 4 గంటల సేపు ఆరనివ్వాలి. టమాటా ముక్కల్లో నుంచి వచ్చిన గుజ్జులో చింతపండు వేసుకోవాలి. నేను కేజీన్నర టమాటాలు తీసుకున్నా కాబట్టి 375 గ్రాముల చింతపండు వేసుకున్నా. కేజీకి 250 గ్రాముల చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో చింతపండు గుజ్జు వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకుంటూ ఇందులోనే ఇప్పుడు కారం పోసుకోవాలి. 1 కేజీకి అరసోడు కారం పోసుకోవాలి. నేను కేజీన్నర కాబట్టి 3 గిద్దెల కారం పోసుకున్నా. ఉప్పు 1 గిద్దె పోసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని రుబ్బుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండబెట్టుకున్న ముక్కలు వేసుకుంటూ చింతపండు గుజ్జు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చడి చిక్కగా అయిందని నీళ్లు మాత్రం పోయకూడదు. ఇలా చింతపండు గుజ్జు కొంచెం కొంచెం పోసుకుంటూనే రుబ్బుకోవాలి. నీళ్లు వాడితే పచ్చడి తొందరగా పాడవుతుంది. కాబట్టి నీళ్లు వాడకుండా ఆ గుజ్జును పోసుకుంటూనే రుబ్బుకోవాలి. వెల్లుల్లి 200 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకుంటున్న పచ్చడిలో మెంతిపిండి వేసుకోవాలి. నేను 3 స్పూన్ల మెంతిపిండి వేసుకున్నా. ఇప్పుడు ఎల్లిపాయ గర్భాలు, ఎండబెట్టుకున్న ముక్కలు మొత్తం వేసుకొని రుబ్బుకోవాలి. పసుపు మనం ఫస్ట్ ముక్కలు ఊరబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నూనె పోసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడిని తాలింపులో వేసుకోవాలి. అంతే, టమాటా నిల్వ పచ్చడి రెడీ. మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.